రక్షణ చట్టం కల్పించాలి. రాజధాని ప్రాంతం సమగ్ర కులగణన వెంటనే చేపట్టాలి. బీసీ కులాల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. బీసీల కులాల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. బీసీలకు నిధులు వెంటనే విడుదల చేయాలి. బీసీ కులాల కార్పొరేషన్ నిధులు వెంటనే విడుదల చేయాలి. బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలి. వర్ధిల్లాలి బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం. రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాలు కేటాయించాలి. కులాలకు కార్పొరేషన్ బీసీలకు 44% రిజర్వేషన్ కల్పించాలి. బీసీలకు 44% రిజర్వేషన్. నా పేరు నర్రావల్ శ్రీనివాసరావు, న్యాయవాదిని మరియు బీసీవై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుణ్ణి. ఈరోజు బీసీవై పార్టీ నాయకులు, కార్యకర్తలు, రామచంద్ర యాదవ్ గారి అభిమానులు ఇక్కడికి రావడం గల ప్రధాన ఉద్దేశం, ఆంధ్ర రాష్ట్రంలో బీసీల సంఖ్య ఎంత అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీసీలు అభివృద్ధి చెందితే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే. అలాగే యువతకు అవకాశాలు మెరుగ్గా వచ్చినప్పుడే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు మెరుగ్గా ఉంటుంది. దీనికి సంబంధించి గత నెల ఫిబ్రవరి 22న బీసీ సింహగర్జన అని చెప్పి రాష్ట్ర నడిబొడ్డులో ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మా అధ్యక్షులు బీసీవై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు ప్రధానంగా గవర్నమెంట్కి 5 డిమాండ్లను చేయాలని చెప్పి ప్రకటించడం జరిగింది. దానిలో ముఖ్యంగా బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని చెప్పి, ఎన్నో తరాల కిందటి నుంచి మేము అణగారిపోయిన వర్గాలు అనేక మంది ఉన్నారు. 139 కులాలు ఉన్నారు బీసీలలో. వాళ్ళని కూడా ఇంకా నీచంగా చూసే పరిస్థితి ఈ రోజుల్లో ఇంకా ఉందంటే దానికి బీసీ రక్షణ చట్టం అమలు లేకపోవడమే. మరి ముఖ్యంగా ప్రభుత్వమే మేము బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. గెలిచి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ బీసీ రక్షణ చట్టం గురించి ఎటువంటి అడుగు ముందుకు పడలేదు. కాబట్టి ఇమీడియట్గా బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అధ్యక్షులు డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు 1000 ఎకరాలు రాజధాని ప్రాంతంలో బీసీలకు కేటాయించమని చెప్పి కూడా అడగడం జరిగింది. ఎందుకంటే బీసీలకు ఎక్కడ కూడా స్థలాలు లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాద్లో చూస్తున్నామో ఎక్కడ కూడా మాకు సరైన ప్రాతిపదికన లేదు. ఇండస్ట్రీస్ పెట్టుకుంటామంటే స్థలం లేదు. ఇప్పుడు రాజధాని ఏర్పడింది కాబట్టి మాకు సరైన అవకాశాలు కలగాలంటే మాకు భూములు ఉండాలి. కాబట్టి 1000 ఎకరాలు కేటాయిస్తే మేము కూడా పారిశ్రామికవేత్తలుగా, అలాగే ఇండస్ట్రీ పరంగా కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, బీసీలు కూడా నెలకొల్పి భవిష్యత్తులో బాగుపడే దానికోసం 1000 ఎకరాలు కేటాయించమని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే మేమెంతో మాకంత అనే నిదానంతో కులగణన కూడా సమగ్రంగా చేపట్టి ఎవరి కులాలకు అయితే ఎంతమంది దామాషా ప్రకారంగా ఉన్నారో వాళ్ళకి అసెంబ్లీలో తగు ప్రాధాన్యం కల్పించాలి. వాళ్ళు ఎంతమైతే ఎంత ఉన్నారో మేమెంతా మాకంత నిదానంగా ఎమ్మెల్యే సీట్లు కేటాయించి వారి యొక్క నినాదాన్ని, వారి యొక్క గొంతుకను అసెంబ్లీలో వినిపించాలనేదితో కులగణన చేయమని చెప్పడం జరిగింది. అలాగే కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయమని చెప్పి కూడా జరపడం జరిగింది. దీనిలో కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ ఎక్కడా కూడా నిధులు విడుదల చేయలేడు. ఇమీడియట్గా కార్పొరేషన్ నిధులు విడుదల చేయమని చెప్పి ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి డిమాండ్లతో మేము రేపు ఏప్రిల్ 11వ తేదీ బోడే రామచంద్ర యాదవ్ గారు రాష్ట్ర నడిబొడ్డులో ఆమర నిరాహారదీక్షకు కూర్చోబోతున్నారు. దీనికి సంబంధించి మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి మా విజ్ఞప్తిని ప్రభుత్వానికి, మా డిమాండ్ని తెలియపరచమని చెప్పి శాంతియుతంగా మేము ఈరోజు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ధన్యవాదాలు.